హలో గాయ్స్! 'హరికథ సంభవాని యుగే యుగే' 6 ఎపిసోడ్స్‌తో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ని చూసాక నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే ఈ సిరీస్ 1980 నుంచి 1919 దశకత్వంలో అప్పటి అరకు ప్రాంతంలో జరిగిన అడవిక కథనంగా కనిపిస్తోంది. మరి అరకులోనే ఓ గ్రామంలో దాసు పెద్దయ్యాక హరి అనే తక్కువ జాతికి చెందినవాడు ఓ హత్య కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరో పక్క రంగాచారి అదే గ్రామంలో భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారాలపై తమ రంగాచారి నాటక మండలి పేటక నాటకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ నాటకాలలో ఏ అవతారం ఏ రోజు వేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా దారుణ హత్యలు జరుగుతాయి. దీనితో ఆ గ్రామ ప్రజలందరూ ఆ భగవంతుడే పలు అవతారాల్లో చేస్తున్నాడు అని ఆ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారు. మరి ఆ హత్యలు చేసింది దేవుడేనా ఇంకెవరైనా ఉన్నారా? మరి ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు? చివరికి ఏమయ్యింది? అన్న విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇక ఎపిసోడ్ వైజ్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఎపిసోడ్ 1 40 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఇక ఈ ఎపిసోడ్ చూసాక నాకైతే ఓకే ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎపిసోడ్ నెంబర్ 2 25 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కూడా ఓకే పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఎపిసోడ్ నెంబర్ 3 26 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ ఎపిసోడ్ బాగానే ఉంటుంది. ఎపిసోడ్ నెంబర్ 4 35 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. ఎపిసోడ్ నెంబర్ 5 35 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్ ఎపిసోడ్ నెంబర్ 6 25 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా ఈ సిరీస్ సీజన్ 2 ఉందని కూడా హింట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో భగవంతుని రిలైజ్ చేస్తూ పలు హత్యలు, అవతారాలు చేస్తున్నాయని అనే విధంగా రాసుకున్న లైన్ ఇంప్రెస్ చేస్తుందనే చెప్పాలి. డివోషనల్ టచ్‌తో కొనసాగే కొన్ని సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. అలాగే హత్య చుట్టూ కొన్ని సీన్స్ బాగున్నాయి. ఇక నటులైతే నటకీర్తి రాజేంద్ర ప్రసాద్ తన నటనతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇక రాజేంద్ర ప్రసాద్ మనవరాలి పాత్రలో నటించిన యువనటి మెప్పించిందనే చెప్పాలి. ఇక మరో ముఖ్య నటుడు శ్రీకాంత్ కూడా బాగానే చేశారు. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ఇవి మూవీకి ప్లస్‌గా చెప్పవచ్చు. ఈ సిరీస్‌లో డివోషనల్‌గా తీసుకున్న లైన్ బాగుంది కానీ, దానిని రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం మాత్రం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మూవీలో కొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్‌గానే అనిపిస్తాయి. అలాగే పలు సన్నివేశాలు ఇంకా హై మూమెంట్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే కొన్ని సీన్స్ ఓవర్‌గా అనిపిస్తాయి. కొన్ని లాజిక్‌లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇవి మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడవచ్చా అంటే హత్య చేసే సీన్‌లు ఉంటాయి. అవి తెప్పిస్తే ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో ఫైనల్‌గా ఈ హరికథ ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పవచ్చు. కొన్ని దేవుడు హత్య చేస్తున్నాడు అనే చెప్పే పాయింట్ ఒకంత ఆసక్తి రేకెత్తించిందనే చెప్పాలి. ఇంకా డివోషనల్ టచ్ వరకు ఓకే అనిపిస్తుంది. కానీ దీనికి తీసుకున్న రివెంజ్ ప్లాట్ మాత్రం చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. సో ఇది గాయ్స్ 'హరికథ' మూవీ వెబ్ సిరీస్ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గాయ్స్! 'హరికథ సంభవాని